హలో టైగర్ ఫ్యాన్స్, తమ్మునేలు చూసి వీడియో ఆఖరి వరకు చూడకుండా బ్యాడ్ కామెంట్లతో నింపేయొద్దు. అసలు మ్యాటర్ ఏంటంటే మేకర్స్ 3 రోజుల కలెక్షన్స్ పోస్టర్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. మరి వాళ్ళు రిలీజ్ చేసే వరకు ఆగం కదా, మనకైతే సుస్సు ఆగదు. కాబట్టి ట్రేడ్ లెక్కలు అనేవి ఎలా ఉన్నాయో మీకైతే చెప్తాను అనమాట. ఇప్పుడు చెప్పే కలెక్షన్స్ రిపోర్ట్ అంతా కూడా ట్రేడ్ ప్రకారం చెప్తున్నాను. ప్రొడ్యూసర్స్ ప్రకారం మరో వీడియోలు చెప్తాను, మీరైతే కంగారు పడిపోవద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. ఇక ట్రేడ్ లెక్కల ప్రకారం అయితే ఈ దేవరా మూవీకి మొదటి రోజు 158 కోట్లు వచ్చింది. మేకర్స్ లెక్కల ప్రకారం 172 కోట్లు. రెండవ రోజు ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ దేవరా మూవీకి 55 కోట్లు వచ్చింది. మేకర్స్ లెక్కల ప్రకారం 71 కోట్లు. ఈ విధంగా 2 రోజులకి మేకర్స్ ప్రకారం ఏమో 243 కోట్లు వస్తే ట్రేడ్ ప్రకారం 212 కోట్లు వచ్చింది. ఇక మూడవ రోజు ఈ దేవరా మూవీకి స్టేట్ వేడిగా ట్రేడ్ ప్రకారం వచ్చిన కలెక్షన్స్ ఎంత 70, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 28 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. హిందీలో 15 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది, 11 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఇదైతే అరాచకం అని చెప్పవచ్చు. హిందీలో మాత్రం గ్రోత్ బాగా చూపించింది. తమిళనాడు నుంచి 1.5 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది, ఇది కూడా అరాచకం అని చెప్పవచ్చు. మూడవ రోజు 1.5 కోట్లు అంటే చాలా బాగా రన్ అవుతుందని అర్థం. మరి లాంగ్ రన్లో తమిళ నుంచి ఎక్కువ రావచ్చు. ఇక కేరళలో 25 లక్షల వరకు మూడవ రోజు ఈ దేవరా మూవీకి ట్రేడ్ ప్రకారం వచ్చింది. ఈ విధంగా ఇండియా వ్యాప్తంగా దేవరాకి మూడవ రోజు 44 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి ఒక 18 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా మూడవ రోజు ట్రేడ్ ప్రకారం 62 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది భయ్య. ఇక 3 రోజుల గ్రాస్ వచ్చేసి ట్రేడ్ ప్రకారం 272 కోట్లు అనమాట. మరి మేకర్స్ మూడవ రోజుతో కలిపి వీకెండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్ ఎంత నెంబర్తో పోస్టర్ వేస్తారో మీరైతే కింద కామెంట్ చేయండి. మరి పోస్టర్ అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత వాటి గురించి మనం మాట్లాడుకుందాం.